ఈరోజు పార్వతీపురం మున్సిపాలిటీలో ఒక బ్లాక్ డే కింద చెప్పాల్సిందేనో, ఎందుకంటే కరెక్ట్గా ఇంకా 10 రోజులు కూడా లేదు. మన ఊర్లో ప్రతి 3 సంవత్సరాలకి అంగరంగ వైభోగం జరుపుకునే ఇప్పలపోలం తల్లి పండుగ, ఎర్రకంచమ్మ తల్లి పండుగ, బంగారం తల్లి పండుగ. ఈ పండుగ కావాల్సిన అభివృద్ధి పనులు, అలాగే మంచినీటి సమస్య, సిల్ట్ తీయడానికి, వేస్ట్ మన పెట్టడానికి ప్రధానంగా ఈరోజు ఎజెండాలో పెట్టడం జరిగింది. దాదాపుగా అభివృద్ధి పనులు ఒక 80 లక్షల అభివృద్ధి పనులు ఈరోజు కౌన్సిల్లో పెడితే అభివృద్ధి లేదు, ఏమీ లేదు అనే ఒక నినాదంతో, అంటే ఒక సైకో వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సైకో, ఆ కింద స్థాయి లీడర్లు కూడా సైకోల్లాగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మంచినీటి ఇబ్బంది ఉంది, అందరికీ తెలిసిందే. చెత్త విషయం తెలిసిందే, కాలువల విషయం తెలిసిందే, పండగ విషయం కూడా తెలిసిందే. ఇది పెడితే ఓన్లీ బడ్జెట్ సమావేశం తప్ప ఈ సమావేశం నేను చేయను అని చెప్పి చైర్మన్ పదవికి, మీరు గమనించండి, అసెంబ్లీలోనా పార్లమెంట్లోనా ఎన్ని మున్సిపాలిటీలోనైనా చైర్మన్ అనేవాళ్ళు పార్టీ అతీతంగా పనిచేయాలి. నేను మాత్రం వైసీపీ చైర్మన్ అని చెప్పి ఆ చైర్మన్కున్న పదవిని మరీ దిగజార్చారు ఇప్పుడున్న చైర్పర్సన్. షేమ్, సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు. ఈరోజు అభివృద్ధి పనులు ఆపుకొని మా వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ వైసీపీ వాళ్ళకి అసలు పదవులు అంటే ఏదో పొరపాటున ఒక్కసారి అన్నందుకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఇంకా నీడ మనల్ని వదలట్లేదు, అభివృద్ధికి ఆటంకం పరిచే వైసీపీ. ఈరోజు ఆమె వెళ్ళకూడదు. జనరల్గా మా ఈ సభల్లో అయినా అసెంబ్లీలో అయినా స్పీకర్ ముందుకి ప్రతిపక్షాలు ముందుకెళ్తాయి, కాగితాలు ఇసురుతారు, చాలా చేస్తారు, కానీ స్పీకర్ ఎప్పుడు బయటికి వెళ్ళదు. స్పీకర్ అక్కడే ఉంటారు. ఎందుకంటే ఆ పదవి అలాంటిది. ఆ పదవికి అనర్హురాలు, ఆ పదవికి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఇప్పుడున్న చైర్పర్సన్, వైసీపీ చైర్పర్సన్ అని మీ అందరికీ తెలియజేస్తున్నారు.